ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచెదను. ఐ విల్ మేక్ యువర్ వాల్స్ ఆఫ్ ప్రెషియస్ స్టోన్స్. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 12వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న సమయంలో ఒక విషయాన్ని గమనిద్దాం. మీకు తెలుసా, ఒక సాధారణ బొగ్గు విపరీతమైన వేడిని, భరించలేనంత ఒత్తిడిని తట్టుకున్నప్పుడే అది వజ్రంగా మారుతుంది. మీ జీవితంలో కూడా ఇప్పుడు ఒత్తిడి ఎక్కువగా ఉందా? సమస్యల వేడి మిమ్మల్ని దహించి వేస్తుందేమో. దేవుడు అంటున్నాడు, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుతాను. ప్రియ జనాంగమా, దేవుడు నీకు రత్నాలను ఇవ్వట్లేదు, నిన్నే ఒక రత్నంలా మారుస్తున్నాడు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు, కష్టాలు నిన్ను నాశనం చేయటానికి రాలేదు. నీలో ఉన్న అసలైన విలువను బయటికి తీయడానికే అవి వచ్చాయని గ్రహించు. రత్నముల సరిహద్దు అంటే ఏంటో అర్థం చేసుకుందాం. పరిశుద్ధతే నీ అలంకారం. రత్నం కాంతిని ప్రతిబింబిస్తుంది. నీ జీవితం దేవుని వెలుగుని ప్రతిబింబించాలి అంటే నీవు దేవుని చేతిలో చెక్కబడాలి. సరిహద్దులు ఏర్పరచుట అంటే దేవుడు నీ జీవితానికి కొన్ని హద్దులు పెడుతున్నాడు. లోకం వెళ్ళే దారిలో కాకుండా నీతి మార్గంలో నిన్ను ఉంచి నడిపిస్తున్నాడు. ఆ హద్దులే నీకు అందం, అవే నీకు విలువ. ఒక రత్నం విలువ అది ఉన్న చోటును బట్టి ఉండదు, దాని నాణ్యతను బట్టి ఉంటుంది. నీవు ఎక్కడ ఉన్నావన్నది ముఖ్యం కాదు, దేవుని దృష్టిలో ఎంత విలువైన వాడివి అన్నదే ప్రాముఖ్యమైనది. రత్నాలు అంత తొందరగా పాడవు. దేవుడు నీకిచ్చే ఆశీర్వాదం, లేకిచ్చే నీకు సాక్ష్యం కూడా అది ఎంతో మన్నికైనది. అది లోకం ఇచ్చే తాత్కాలిక సంతోషం లాంటిది కాదు అని గమనించాలి. ఒక శిల్పి అద్భుతమైన కళాఖండాన్ని తయారు చేసినప్పుడు ఉలితో దాన్ని దెబ్బలు కొడతాడు. ఆ కళాఖండం అప్పుడు ఏడవదు, తనను తాను సమర్పించుకుంటుంది. నీ జీవితంలో దేవుడు నిన్ను సరిదిద్దుతూ ఉన్నప్పుడు నువ్వు తిరుగుబాటు చేస్తున్నావేమో, లేదా దేవునికి దూరం అయిపోతున్నావేమో ఒకసారి ఆలోచన చేయి. వాక్యం చదవటం, ప్రార్థన చేయటం, మందిరానికి వెళ్ళటం నీకు కష్టంగా అనిపిస్తుందేమో, ఒకసారి ఆలోచన చేయి. కానీ ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకో, దేవుని చేతిలో దెబ్బలు తింటేనే నువ్వు రత్నంలా మెరుస్తావు. దేవుని సమయాన్ని దొంగనిస్తూ లోకపు చెత్తతో నీ హృదయాన్ని నింపుకుంటే నువ్వు రత్నంలా కాదు, కేవలం మట్టి గడ్డలా మిగిలిపోతావు. ఈరోజు దేవుడు మాట్లాడుతుంటుండగా దేవుని శిక్షణకు నువ్వు లోబడతావా? ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒక చిన్న ఆలోచన చేద్దాం. ఒక చిన్న మచ్చ రత్నం మీద ఉన్నా సరే దాని విలువ పడిపోతుంది. అలాగే మన జీవితంలో ఒక చిన్న పాపం ఉన్నా, అబద్ధం ఉన్నా, అసూయ ఉన్నా దేవుని మహిమ మనలో కనిపించదు. మనం దేవుని మందిరపు వస్తువులను, వనరులను మన స్వార్థానికి వాడుకుంటూ నేను ప్రశస్తమైన వాడిని అనుకోవడం మనల్ని మనమే మోసం చేసుకోవటమే. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయడం అంటే నీవు నీ మెరుపును కోల్పోవటమే. నీవు మళ్ళీ మెరవాలి అంటే ఆ మచ్చలన్నీ క్రీస్తు రక్తంతో కడుక్కోవాలి. నీవు దేవుని చేతిలో రత్నములాగా మారితే దేవుడు నిన్ను ఉన్నత స్థానాల్లో కూర్చోబెడతాడు. రాజుల దృష్టి నీ మీద పడుతుంది. నీ సాక్ష్యం చూసి 1000 మంది దేవుని వైపు తిరుగుతారు. అంత మాత్రమే కాదు సుమా, ఈ భూమి మీద మాత్రమే కాదు, పరలోకంలో కూడా నువ్వు మెరుస్తూనే ఉంటావు. ఈ ఉదయకాల ప్రయాణాన్ని ఆరంభిస్తూ ఉన్నప్పుడు నువ్వు నడవాల్సిన మార్గం నీకు తెలియదు. నీ మార్గంలో ఏ పరిస్థితులు వస్తాయో, దేన్ని ఎదుర్కోవాలో నీకు తెలియదు. నువ్వు సంపూర్తిగా ఆయన మీద ఆధారపడి
విశ్వాసముతో నీ చేతిని ఆయన చేతులకు అప్పగించు. దేవుడు నిన్ను రత్నలా మారుస్తూ ఉన్నప్పుడు కలిగే నొప్పి కాని బాధను చూసి భయపడకు. ఎందుకో తెలుసా? రేపు వచ్చే మెరుపును చూసి ఈ లోకమే ఆశ్చర్యపోతుంది. నువ్వు ప్రకాశించే రత్నముగా దేవుడు మార్చబోతున్నాడు నిన్ను. నువ్వు ఒత్తిడిలో ఉన్నావేమో, అనేక పరిస్థితుల ప్రభావం చేత కృంగిపోతున్నావేమో, నిస్సహాయ స్థితిలో కూలబడి ఉన్నావేమో. ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతుంటుండగా ఆయన వైపు చూస్తూ సంపూర్ణ విశ్వాసముతో నువ్వు అడుగు, ప్రభువా నీకిష్టమైన రత్నం వలె నన్ను చెక్కుమని అడుగు. నీ అమూల్యమైన సరిహద్దుల్లో నన్ను ఉంచు దేవా అని ప్రార్థించు. అద్భుతమైన రీతిలో ఆయన నిన్ను మార్చి తీర్చిదిద్దుతాడు. నువ్వెవరివైనా, ఏ పరిస్థితుల మధ్య నీవున్నా పరిస్థితుల వైపు చూడకు. ఆయన వైపు నువ్వు చూసి సంపూర్ణ విశ్వాసంతో నువ్వు అడగగలిగితే ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎవ్వరిని త్రోసివేసే దేవుడు కాదు. నీ ప్రార్థన ఆలకించి నిన్ను లేవనెత్తి ఆయనకు సాక్షిగా నిలవబెట్టగలడు. ఈ విశ్వాసంతో ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు, వందనాలు. ఈ నూతన దినాన్ని మా జీవితంలో అనుగ్రహించి మాతో మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ మాటలు వింటున్న నీ బిడ్డలందరి మీద నీ కృపను కృంభరించమని ప్రార్థన చేస్తున్నాను. వారి శ్రమల ద్వారా, వేదన ద్వారా, ఇరుకు ఇబ్బందుల ద్వారా వారిని రత్నాలుగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాను. మాలో ఉన్న మచ్చలను, లోపాలను తీసివేసి నీ మహిమను ప్రతిబింబించే యోగ్యత మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వేర్పరిచిన రత్నమయమైన సరిహద్దుల్లో మేము సురక్షితంగా ఉంటూ నీ గొప్ప ఆశీర్వాదాలను స్వతంత్రించుకొని అనేక మందికి దీవెనకరముగా మమ్మలను మార్చి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.